పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరిడెల్లా సాత్వికముగా ఉండుడు. ప్రభువు త్వరలో విచ్చేయునున్నాడు. దేనిని గుర్చి విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ చిన్ని సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఈ రోజున నా దగ్గరికి ఒక ఉపదేశ మాస్టర్ గారు రావటం జరిగింది. ఉపదేశ మాస్టర్ అంటే మీకు అందరికీ పరిచయమే. వారెంతో సేవ చేస్తుంటారు. విచారణ గురువులకి చేదోడు వాదోడుగా గ్రామాలలో సంఘాలను నడిపిస్తూ ఉంటారు. కాపరులుగా, బోధకులుగా వారి వంతు కృషిని వారు ఎంతగానో సంఘాలకి, విశ్వాసులకి చేస్తూ ఉంటారు. దూరాభారం నుండి ఈ రోజున ఒక పని మీద ఒక మాస్టర్ గారు, ఒక ఉపదేశ మాస్టర్ గారు వచ్చి నన్ను కలవటం జరిగింది. ఆయన పేరు జాకోబు, బయట లక్ష్మణరావు అని పిలుస్తారు. నేను మాట్లాడుతూ, మాస్టర్ అని ఎలాగుందండి జీవితం, పర్వాలేదా కుటుంబం అనని కుటుంబాన్ని గురించి, వారి యొక్క పిల్లలను గురించి అడగటం జరిగింది. ఆయన వెంటనే భావోద్వేగంతో నాతో మాట్లాడటం జరిగింది. తన జీవితాన్ని నాతో పంచుకోవటం జరిగింది. ఫాదర్ గారండి, నా జీవితంలో జరిగినటువంటి 3 ముఖ్యమైన సంఘటనలు నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయండి అని చెప్పి తన జీవిత సాక్ష్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. అసలు నేను ఉపదేశిగా మారడానికే నా జీవితంలో జరిగినటువంటి ఈ 3 ముఖ్యమైన సంఘటనలు కారణమండి. ముఖ్యంగా చివరిలో జరిగిన సంఘటన నన్ను పరిపూర్తిగా మార్చి నా జీవిత కాలం అంతా కూడా ఇంకా సేవ చెయ్యాలి అనే తలంపుని నాలో నింపిందండి అని చెప్పారు. మొదటిగా ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఈ లక్ష్మణరావు గారు, ఈ యాకోబు గారు విజయవాడ మేత్రాసనంలో ఉన్నటువంటి ఒక ఉపదేశ ప్రియులారా, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు పొలంలో పనిచేస్తుండగా ఆయిల్ ఇంజిన్ అంటారండి. కొంచెం పాతకాలంలో బావి దగ్గర ఆయిల్ ఇంజిన్ పెట్టి నీళ్లు తోడేవారు. ఆ ఆయిల్ ఇంజిన్ని ఎద్దుల బండి మీద దించుతూ ఉండగా ఆయన ఆ బండి పైకి వెళ్ళటం, ఆ ఎద్దుల బండి శాంతం ఆయన మీద పడటం. కానీ దేవుని కృప వలన ఆయనకి ఎటువంటి ప్రమాదము జరగకుండా ఆయన నిదానంగా బండి కిందకి జారిపోవడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చచ్చిపోయాడు ఖచ్చితంగా, ఇతను చచ్చిపోయాడు ఖచ్చితంగా అనుకుంటే ఇతనిలో వచ్చి మీకేమన్నా అయిందా అని అడిగేస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం, ఎలా జరిగింది ఇది, ఇతను దాని కింద పడి చనిపోయి ఉంటాడు అనుకున్నామే అని ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు నన్ను కాపాడాడండి ఆ రోజున అని చెప్పాడు. రెండవ సంఘటన అతను చెప్పినటువంటిది, ప్రియులారా, బావిలో పడిపోయి ఇక ఎవరు దిక్కులేరు, ఈరోజు నేను చనిపోతా ఖచ్చితంగా, నా ప్రాణం అయిపోయింది అనుకునే సమయంలో అదృష్టవశాత్తు అక్కడ ఒక గడ్డి దుబ్బు దొరకటం, ఆ బావి అంచున దాన్ని పట్టుకొని జాగ్రత్తగా పైకి రావటం అతనిలో మార్పును తీసుకొని వచ్చింది. ఇక చివరిగా ఒక రోజున అతను ప్రయాణమై తన గ్రామానికి వెళుతుండగా మదిర అనేటువంటి ఆ టౌన్ దగ్గరకు వచ్చినప్పుడు రైలు ఆగుతుంది కదా అని దిగబోయినప్పుడు ఆ రైల్లో నుంచి కింద పడటం, సుమారుగా 10-20 అడుగుల పాటు అతను ఆ విధంగా లాక్కొని వెళ్ళబడటం, ఖచ్చితంగా ఇతను చనిపోయాడు అని నిర్ధారణకు వచ్చిన సమయంలో దేవుడు చిన్న చిన్న దెబ్బలతోటి అతనిని కాపాడటం 1997వ సంవత్సరంలో. ఈ 3 సంఘటనలని అతను మరచిపోలేనటువంటివి అని చెప్పటం జరిగింది. చెప్పి ఆయన అన్నాడు, ఆ రోజున, ఆ చివరి సంఘటన జరిగిన రోజున అతను తనలో తాను అనుకున్నాడట, ఏమని, దేవుడు నన్ను ఇన్నిసార్లు కాపాడాడు కదా, దేవుడు నన్ను ప్రాణాపాయ స్థితి నుండి ఇన్నిసార్లు నన్ను రక్షించాడు కదా,
నేనెందుకని దేవునికి కృతజ్ఞత చూపించలేకపోతున్నా, నా జీవితాన్ని నేను దేవుడికి ఎందుకు అంకితం చేయలేకపోతున్నా అని నిర్ణయించుకొని ఆ రోజు నుండి దేవునికి ఒక మాట ఇచ్చుకున్నాడు. ఏమిటి? దేవా, నువ్వు నన్ను ఈ రీతిగా పలుమార్లు కాపాడావు, ప్రాణాపాయ స్థితి నుండి నన్ను కాపాడావు. నేను ఎప్పుడో చనిపోవలసినటువంటి వాడిని, మరణం పాలు కావలసినటువంటి వాడిని, కానీ నువ్వు నన్ను ఇంకా బ్రతికించే ఉంచుతున్నా. కాబట్టి నాయన, ఈ రోజున నేను నీకు మాటిస్తున్నానయ్యా, నా జీవితాంతం వరకు కూడా నేను నీకు ఏదో ఒక రూపంలో సేవకునిగా సేవ చేస్తూనే ఉంటాను, బోధకునిగా నీ యొక్క సువార్తను బోధిస్తూనే ఉంటాను అని ఆ రోజున 1997వ సంవత్సరం నేను దేవునికి మాటిచ్చానండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నాకు 10 రూపాయలు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోలేదండి. దేవుని సేవని నేను నా జీవిత గమ్యంగా, దేవునికి సువార్త పరిచర్యని నా జీవిత గమ్యంగా చేసుకొని నేను చేస్తూ వెళ్ళిపోతున్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ఉపదేశ మాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నా తలంపునకు వచ్చినది ఏమిటి అంటే, మనందరి జీవితాల్లో ఇట్లాంటి సంఘటనలు జరగటం లేదా? మనందరి జీవితంలో ఎటువంటి చిన్న పెద్ద దేవునికి కృప కార్యాలు జరగటం లేదా? జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో మేబీ మనం బావిలో పడకపోవచ్చు, మనం రైలు నుంచి కింద పడకపోవచ్చు, ఎద్దుల బండి మన మీద నుంచి వెళ్ళి ఉండకపోవచ్చు గాక, వేరొక రూపంలో వేరొక పద్ధతిలో మనకి కూడా దేవుడు చిన్న పెద్ద అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, కృపాకార్యాలు మన జీవితంలో కూడా చేస్తూనే ఉన్నాడు. మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం, మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం, వీటికి స్పందిస్తున్నాం, ప్రతిస్పందిస్తున్నాం వీటికి. దేవుడు మనకు చేసిన మేలులకు గాను, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి మనం ఏదైనా కానీ చెయ్యాలి అనే తలంపు మనలో వస్తుందా? ఏముందిలే, జరిగిపోయింది అన్నట్లుగా మనం ఉంటున్నామా? ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుడు మనకు చేస్తున్నటువంటి కార్యాలకు గాను కృతజ్ఞతలు చూపించకపోతే దేవుడు ఇంకా ఎలాగ మనల్ని తిరిగి దీవిస్తాడు? దేవుడు ఎలాగ మనల్ని తిరిగి ఆశీర్వదిస్తాడు? నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఈ మాస్టర్ గారు నాతోటి సుమారుగా అర్ధగంట సేపు మాట్లాడారండి. తన జీవితంలో దేవుడు ఏ రీతిగా తనను కాపాడింది 3 సందర్భాలలో, ఏ విధంగా ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల తనలో మార్పును తీసుకుని వచ్చి నా జీవితాన్నిక దేవునికి కృతజ్ఞతగా నేను నా జీవితాన్ని దేవునికి అర్పిస్తాను అని పలికాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన పలికిన మాట అండి, దేవుడు నన్ను ఎప్పుడు చేయబడవలేదండి. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కానీ నేను సంతోషంగా ఉన్నానండి. నేను, నా కుటుంబం తృప్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇవ్వగలిగాడండి. ఆ మాస్టర్ గారు చెప్పిన మాట. ప్రియులారా, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకు గాను, కృపా కార్యాలకు గాను దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు ఇంకా గొప్ప అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. వాటిని మరవకుండా దేవునికి స్తోత్రాలు చెల్లించగలిగితే స్తుతి ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, గొప్ప గొప్ప పునీతులు, గొప్ప గొప్ప పరిశుద్ధులు, గొప్ప ప్రవక్తలందరూ కూడా తమ జీవితాన్ని ఒక కృతజ్ఞత ప్రార్థనగా దేవునికి మార్చారు. కాబట్టే వారి జీవితంలో ఇంకా గొప్ప గొప్ప అద్భుతాలను చూడగలిగారు, ఆశ్చర్యకార్యాలు చూడగలిగారు. పౌలు గారు అంటారు, ప్రియులారా, అడగండి తప్పులేదు. మీకేదైనా అవసరం ఉందా? అడగండి, తప్పులేదు. మీకేదైనా కోరిక ఉందా? అడగండి, తప్పులేదు. అడగండి మీ దేవుణ్ణి. మరి దేవుణ్ణి అడగ ఇంకెవరిని అడుగుతాం? ఆయనే కదా మనకి ఇచ్చువాడు, ఆయనే కదా యెహోవా ఈరే, ఆయనే కదా సమకూర్చువాడు. ఆయన అడగండి. కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన అడిగేటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు. నీలో కృతజ్ఞతాభావం ఏది? నీకు దేవుడు అడిగావు, నువ్వు దేవుణ్ణి చిన్న మేలు చేశాడు, చిన్న కృప చేశాడు, ఆయనకి నువ్వు కృతజ్ఞత చెప్తున్నావా? ఈ మాట అంటున్నానని మీరు బాధపడకండి ప్రియులారా. కానీ మనలో చాలామంది ఈ వాక్య పరిచర్యని చూసేటువంటి వారు, ఫాదర్ మా కోసం ప్రార్థన చేయండి, మాకు అవసరం ఉందయ్యా, మాకు కష్టం ఉందయ్యా అని యూట్యూబ్లో మెసేజ్ పెడుతున్నారు. నేను నా వ్యక్తిగత ప్రార్థనలో ముఖ్యంగా ఎవరైతే అవసరతలో ఉన్నారో వారు నా ప్రార్థనలో స్వీకరిస్తున్నాను. ముఖ్యంగా నడిపూజను సమర్పించేటప్పుడు, నడిపూజలో ఉన్నప్పుడు నేను ఒక్క క్షణం పాటు, ప్రభువా ఎవరైతే ఈ రోజున యూట్యూబ్లో మెసేజ్లు ఉంచారో, అవసరతలో ఉండి ప్రార్థన చేయమన్నారు, వారందరూ నీకు సమర్పిస్తున్నానయ్యా అని వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను.
మీలో కొంతమంది వ్యక్తిగతంగా తెలిసినటువంటి వారు ఫోన్ చేసి ఫాదర్ మాకు ఈ మేలు జరిగిందని చెప్తున్నారు. ఎవరైతే మనలో ఇదే వీడియో కింద నాకు ఈ అవసరం ఉందండి అని చెప్పి ప్రార్థన చేయమన్నారో, ఆ అవసరం తీరిన తర్వాత దేవా నీవు నాకు ఈ మేలు చేశావు, నీ కృతజ్ఞత, నీకు స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం ఎందుకు చెప్పాలి అంటే దేవుని యొక్క మేలులని మనం 10 మందికి తెలియజేయటం ద్వారా వారికి కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, వారికి కూడా అది దీవెనకరంగా ఉంటుంది, వారిని కూడా అది లేవనెత్తేటట్లుగా ఉంటుంది. మా కోసం ప్రార్థన చెయ్యండి, మాకు ఈ అవసరం ఉంది, మాకు ఈ కష్టం ఉందని చెప్పిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఇంకా అయిపోయిందిలే అనుకుంటే ఎలాగా? చిన్న ఉదాహరణ, ప్రార్థన చేయమని వేడుకున్న తర్వాత ఉద్యోగం రావాలి అని వేడుకుంటావు. వేడుకున్న తర్వాత దేవా నువ్వు ఏ విధంగా నాకు ఉద్యోగం వచ్చేట్లు చూడని చెప్పిన తర్వాత దేవుడి కృప వలన అద్భుత రీతిగా నీకు ఉద్యోగం వచ్చింది. మనకంటే తెలివైన వాళ్ళు లేరా? దేవుని కృపను బట్టి ఉద్యోగం వచ్చింది. దేవా నీవు నాకు ఉద్యోగం ఇచ్చావు అని ఒక చిన్న సాక్ష్యాన్ని మనం చెప్పలేకపోతే దేవుడు మరలా ఎలా మనల్ని దీవిస్తాడు? దాని గురించి అంటున్నారు పౌలు గారు. మీరు అడిగేటప్పుడు ముందు కృతజ్ఞత కలిగి ఉండండి. శక్తివంతమైన ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, స్తుతి ప్రార్థన. దేవుడు కూడా ఊరుకోడండి, అడుగుతాడు ఖచ్చితంగా. నువ్వు కృతజ్ఞత చెప్పలేవా? కృతజ్ఞత హృదయం నీకు లేదా అని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఎలా చెప్పగలను ఇంత ధైర్యంగా అంటే లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రియులారా. 10 మంది కుష్ఠరోగుల గురించి మనం చదువుకుంటాం. యేసు ప్రభు వారి మీద కనికరించి, అయ్యా దావీదు కుమారా మా మీద కనికరించయ్యా, ఓ యేసు ప్రభు మమ్మల్ని కరుణించయ్యా, మేము కుష్ఠవ్యాధితో బాధపడుతున్నామా, రోగంతో బాధపడుతున్నాం అని ప్రార్థన చేస్తే, మొరపెడితే యేసయ్య వాళ్ళని కనికరించాడు, వారి ప్రార్థన ఆలకించాడు. వారి ప్రార్థనని ఆలకించి వారికి కావలసినటువంటి సహాయం చేశాడు. వారి కుష్ఠవ్యాధి పోయింది. కానీ ఒక్కడే వచ్చాడు తిరిగి, ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలియజేసినటువంటి వాడు, వందనాలు చెప్పినటువంటి వాడు, కృతజ్ఞత చూపించినటువంటి వాడు ఒక్కడే. అతను కూడా సమరయుడు. ఆ సందర్భంలో ప్రభు ఏమన్నాడో తెలుసా? లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనము. యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞతలు తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలిపేటువంటి వాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా? ప్రియులారా, ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. నీవు పొందిన మేలులకు గాను, నీవు పొందిన దేవునికి కృపాకార్యాలకు గాను నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, పిదప యేసు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అని పలికాడు. ఇక్కడ మిగిలినటువంటి 9 మంది ప్రియులారా శారీరకంగా స్వస్థత పొంది ఉండొచ్చేమో, కానీ ఈ వ్యక్తి శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా స్వస్థత పొందుకున్నాడు. దేవుని కృపను సమృద్ధిగా పొందాడు. పౌలు గారు అంటారు, పిల్లారా మీరు అడగండి, తప్పులేదు. అడుగుడి మీకు వసగబడును, తప్పులేదు, అడగండి. అడిగిన ప్రతివానికి ఇస్తాడు. కానీ పొందుకున్న తర్వాత నీ యాటిట్యూడ్ ఎలాగా ఉంది? కృతజ్ఞత నీలో ఉందా? మన సహజ జీవితంలోనే, లౌకిక జీవితంలోనే మనం ఎవరికన్నా కానీ సహాయం చేస్తే అతను వెంటనే అయ్యా థ్యాంక్స్ అయ్యా అని చెప్తాడే. మానవులకు సాధ్యము కాని మానవాతీతమైనటువంటి గొప్ప గొప్ప దీవెనలతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా, దీవిస్తున్నాడు కదా. మనలో ఆ కృతజ్ఞతాభావం లేకపోతే దేవుడు మరలా మనల్ని దీవిస్తాడా? దేవుడు మరలా మనల్ని ఆశీర్వదిస్తాడా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం కొన్నిసార్లు అనుకుంటాం చిన్నదే కదా, దీంట్లో ఏముందులే. లేదు ప్రియులారా,
చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నీ జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయానికి కూడా దేవునికి ఎల్లవెల్లలా కూడా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించమని తోబీతు గ్రంథంలో ప్రియులారా దేవదూత అయిన రఫాయేలు తండ్రి కొడుకులైన తోబీతు తోబయాలకు చెబుతాడు. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనములో, మీరు ప్రభువును స్తుతింపుడు, అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికీ ప్రకటింపుడు. ఏం చేయాలి? దేవుడు మనకు చేసినట్టు ఉపకారములని 10 మందికి ప్రకటించాలి, ఒక సాక్ష్యంగా ఉండగలగాలి మనం. అప్పుడు ఇతరులు కూడా ప్రభువును స్తుతిస్తారు. నీవు దేవుడు నీకు చేసిన మేలును బట్టి నీవు దేవుని స్తుతించటానికి కారకుడువు కావాలి, కారకురాలివి కావాలి. అప్పుడు దేవుడు ఇంకా నిన్ను లేవనెత్తుతాడు, ఇంకా నిన్ను దేవుడు దీవిస్తాడు. నీకు దేవుడు ఇప్పుడు ఒక మేలు చేశాడు, అస్సలు మేలు పొందిన తర్వాత దేవుడిని పూర్తిగా మర్చిపోయావు, నీకు మళ్ళా దేవుడు చేయడండి. ఇది నా మాట కాదు, యేసు ప్రభు లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మీరు ప్రభువును స్తుతింపుడు. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఇతరులు కూడా ప్రభువును కీర్తింతురు, ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియజేయుడు. మీరు ఎన్నడను అతని స్తుతించుట మానవలదు. రాజును గుర్చిన రహస్యమును ఎవరికి చెప్పక ఉండుట మేలు, కానీ దేవుడు చేసిన మేలును ఎల్లరికీ ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ కూడా అతన్ని గౌరవిస్తారు. దేవుని గౌరవించటానికి నువ్వు ఒక సాధనంగా, పరికరంగా వాడబడతావు. అవును, ఎంత గొప్ప దీవెన ప్రియులారా. ఇంకా దేవుడు మనల్ని అధికంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజున ప్రియులారా నిజంగా ఉపదేశ మాస్టర్ నాకు చెబుతుంటే ఎంత గొప్ప సాక్ష్యం అని నేను అనుకున్నాను. ఆయన అన్నాడు, స్వామి, నా జీవితంలో జరిగినట్టు ఈ 3 సంఘటనలు, ముఖ్యంగా ఆ రైలు మీద నుంచి నేను పడ్డటువంటి ఆ సంఘటన తర్వాత నేను నాకు చెప్పుకున్నా, దేవుడు నన్ను ఇన్నిసార్లు కాపాడుతున్నాడే, దేవుడు నన్ను ఇన్నిసార్లు ప్రాణాన్ని రక్షిస్తున్నాడే. దేవుడు కాపాడినటువంటి ఈ ప్రాణాన్ని, ఈ జీవితాన్ని నేను ఆయన సేవ కోసం వాడకపోతే ఇంకా ప్రయోజనం ఏంటి అని నా జీవితానికి నేను సాక్ష్యంగా వాడుతున్నాను ఫాదర్. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా. అది కూడా ఒక గురువు దగ్గరకు వచ్చి చెప్పటం ఎంత ఆనందదాయకం. నేను ప్రేరణ పొందానండి ఒక గురువును కూడా, అతను చెప్తా ఉంటే. దేవుని వేడుకున్న పిల్లారా, ఈ మంచి మనస్సును, ఈ సహృదయాన్ని, గొప్ప మనస్సును మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి మేలు చేసినప్పుడు ఒక వాక్యం ద్వారా నాకు ఈ మేలు జరిగిందని యూట్యూబ్లో ఈ వీడియో క్రింద ఒక మాట చెప్తే చదువుతారు చాలామంది, మెసేజ్లు చాలామంది. నేను చదువుతానండి, అందరికీ సమాధానం ఇవ్వకపోవచ్చు. నాకు ఖాళీ ఉన్నప్పుడు 1 గంట సమయం దొరికింది, ఈ గంట నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు నేను టకటక ఎవరైతే ముఖ్యంగా మరి ప్రార్థన చేయమని అడిగారు చదువుతాను, కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వలేకపోవచ్చు కొన్నిసార్లు. కానీ కొన్ని సందర్భాల్లో నేను సమాధానం ఇవ్వగలుగుతున్నాను. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. మీరు కూడా ప్రియులారా, దేవుడు మనకి మేలు చేశాడు అనుకున్నప్పుడు దేవునికి ఒక చిన్న కృతజ్ఞత ప్రార్థన, ఒక వాక్యం, నాకు ఈ దేవుడి మేలు చేశాడు, ఎవరికి చెప్పనక్కర్లా, ఫాదర్ గారని కూడా మెన్షన్ చేయనక్కర్లా. అక్కడ దేవుడు నా జీవితం ఈ మేలు చేశాడు, దేవునికి వందనాలు, ఒక చిన్న వాక్యాన్ని చెప్పగలిగితే, పెట్టగలిగితే దేవుడు మనం ఇంకా అధికంగా దీవిస్తాడు. ఈ సందర్భంగా ప్రియులారా, ఈ పరిచర్య చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. వీడియో తీయటం, వాక్యాన్ని సిద్ధపడటం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయటం, అప్లోడ్ చేయటం. మీరందరూ కూడా ఈ పరిచర్యలో భాగస్థులు కావాలి అనేది నా యొక్క కోరిక. ఎలా భాగస్థులు కాగలరు? అన్నిటికంటే మొదటిగా యూట్యూబ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక వాక్యం బాగుంది అనుకున్నప్పుడు లైక్ మనం చేయాల్సింది ఏం లేదు, ఒక్కసారి లైక్ బటన్ దగ్గర అలా కొడితే చాలండి. ఎప్పుడైతే ఎక్కువ మంది ఒక వీడియోని లైక్ చేస్తారో అది ఎక్కువ మందికి వెళుతుందండి, ఎక్కువ మంది చూడటానికి అది చూపిస్తుంది. పిల్లారా, మీరు చేయవలసిందల్లా వీడియోస్ని ఎక్కువగా లైక్ చేయండి, వీలైతే ఒక చిన్న మెసేజ్ పెట్టండి. ఇదేదో నా స్వార్థం కోసం నేను అడగట్లేదండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ పరిచర్య 10 మందికి ఎక్కువగా చేరాలని నా యొక్క కోరిక, తలంపు ప్రియులారా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీకు ఒక మాట చెప్పాలి. మరియ తల్లిని గురించి ఒక వ్యక్తి పబ్లిక్గా ప్రసంగంలో అన్యతాగా మాట్లాడారు. ఆ సందర్భంలో నేను కూడా ఆ వ్యక్తి పేరు నేను ఎత్తలేదు, కానీ అది మాట్లాడింది కరెక్ట్ కాదు. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఉంది, తలనీలాలు సమర్పించుకోవటం గురించి,
అదేవిధంగా మొక్కుబడులు చేసుకోవడం గురించి పౌలు గారి జీవితంలో ఎత్తి చూపించాను. ఆ వ్యక్తి పేరు కూడా నేను ఎత్తలేదండి. కానీ కొన్ని చోట్ల పనిగట్టుకొని ఒక ఛానలే పెట్టి మన వీడియోస్ని అందులో నన్ను ఇంకా ప్రచారం చేస్తున్నాడు, నన్ను ఇంకా పబ్లిక్ చేస్తున్నారు, నా గురించి ఇంకా గొప్పగా ప్రచారం చేస్తున్నాడు. చాలా వందనాలు వాళ్ళకి. చాలామందికి చూపిస్తున్నాడు నా గురించి. ఫాదర్ గారు ఎలా మాట్లాడారు మరి తల్లి గురించి, ఎలా మాట్లాడారు మరి తల్లి దేవుడు అని ప్రచారం చేస్తున్నాడు. ఎవరు కూడా అటువంటి వాటి గురించి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. పైన నిజదేవుడు ఉన్నాడు. మనం చేసే ఆరాధన నిజమైనదని ఆయనకు తెలుసు. కంగారు పడవద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది ఆ వీడియోలు నాకు పోస్ట్ చేసి, ఫాదర్ గారండి అతను మీ గురించి ఇలా నా గురించి మాట్లాడతలేదండి. నేను భయపడను. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుని తల్లి అయిన మరియ తల్లి నా కొరక ఎల్లవేళలా తన కుమారుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది అని నేను నమ్ముతున్నాను బలంగా. అతను ఒక ఛానలే వీళ్ళందరూ కూడా ఒక మాఫియా లాగా తయారైపోయి, ఎవరైతే కథోలిక విశ్వాసాన్ని బలంగా బోధిస్తున్నారో వారి మీదకి ఒకలాంటి మాఫియాలాగా, ఒక యుద్ధంలాగా, ఒక మూకుమ్మడిగా దాడిలాగా కొన్ని వీడియోలు ప్రచారం చేస్తున్నారు. నేను వాళ్ళని ఏమీ అనడం లేదు. ఇది మాత్రం నేను అబ్జర్వ్ చేశానండి. చేసిన తర్వాత మాట్లాడుతున్నాను. పురిగొల్పటం, ఎవ్వరూ రెస్పాండ్ కావద్దు. ఎవరన్నా మాట్లాడుతున్నారా, తగిన సమయంలో ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే నేను వాటి గురించి మాట్లాడతాను. దేవుని యొక్క ప్రేరణ అనుసరించి. మీరేం కంగారు పడిపోయి ఇంకా మంచిది. వారు నేను మాట్లాడిన వీడియోలు చూపించి మాట్లాడుతున్నారు, గొప్పగా ప్రచారం చేస్తున్నారు. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మన గురించి దేవుడే చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. వాటి గురించి ఎవరు మాట్లాడనక్కర్లేదు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ముఖ్యముగా కృతజ్ఞతా ప్రార్థన ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైనది. మీరు మాకు చేసిన మేలులకు గాను మా జీవితంలో మేము ఎల్లవేళలా కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈనాడు మీరు మాకు ఒక ఉపదేశ మాస్టర్ గారిని గొప్ప సాక్ష్యంగా నిలబెట్టారు. నాయన, వారిని దీవించండి. ఆ యాకోబు గారిని, లక్ష్మణరావు గారిని దీవించండి ప్రభుగా. వారి సేవను దీవించండి. ఈ సందర్భంగా ప్రభుగా మా 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్నో వందల వేల మంది ఉపదేశ మాస్టర్ గారు నిస్వార్థమైన సేవ చేస్తూ ఉన్నారు. వారందరిని దీవించండి ప్రభుగా. వారి కుటుంబాలను దీవించండి నాయన. వారి పరిచర్యలను దీవించండి నాయన. ఈ రోజున మేము కూడా నీవు మాకు చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతలు కలిగి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితంలో జరిగే ప్రతి మేలుకు కూడా మీకు వందనాలు తెలియజేసేటువంటి బిడ్డలకు మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి నాయన. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ గాయపడిన హస్తాలతో తాకి మీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద చిలకరించి వారికి పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించి వారిని మీ సాక్షులుగా నిలబెట్టుకొనండి తండ్రి. కుటుంబాలలో వివిధ రకాల అవసరతలతో, ముఖ్యంగా గర్భఫలము లేనటువంటి తల్లిదండ్రులను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలని, చదువుల విషయంలో, ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో మా కొరకే ప్రార్థన చేయమని అడుగుచున్నటువంటి వారిని, కుటుంబాలలో శాంతి సమాధానటువంటి వారికి, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నా. అదే రీతిగా ప్రభువా, ఈ సువార్త ప్రచారం నిరాటంకంగా సాగటానికి ఎవరైతే ఆర్థికంగా చేయూతనిస్తున్నారో, సహాయం చేస్తున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.